తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో శనివారం చైల్డ్ ఫ్రెండ్లీ చట్టపరమైన సేవలు 2024పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ శ్రీమతి గంధం సునీత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ రాజ్యాంగం సమాజంలోని ప్రతి వర్గానికి సమాన న్యాయం కల్పించడమే లక్ష్యమని తెలిపారు. మహిళలు, పిల్లలు, ఎస్సీ, ఎస్టీలు, వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, అసంఘటిత కార్మికులు తదితరులకు ఎన్ఏఎల్ఎస్ఏ మరియు ఏపీఎస్ఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సహాయం, రక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. 2015 చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్, 2021 డిజేబుల్డ్ యాక్ట్లను సమీక్షించి చైల్డ్ ఫ్రెండ్లీ యాక్ట్ 2024 రూపుదిద్దుకుందన్నారు. ఇది పిల్లల రక్షణలో ఒక పెద్ద ముందడుగు అని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ల ద్వారా పిల్లలలో పౌష్టికాహార లోపాలు, బాల్య వివాహాలు, చిన్న వయసులో గర్భధారణ వంటి సమస్యలపై ముందస్తు గుర్తింపు, నిరోధక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి. మనం ఈరోజు ప్రొవైడ్ చేస్తున్నాము. మనకి 2015-21లో కూడా స్కీమ్స్ చైల్డ్ ఫ్రెండ్లీ స్కీమ్ అనమాట. ఇది అలా వేసుకుంటే అది ఇట్ ఈస్ నథింగ్ బట్ వైలేషన్ ఆఫ్ ఆన్. నా రిక్వెస్ట్ శ్రీ పిఎల్జే ప్రేమ్ కుమార్ గారు, డిప్యూటీ చీఫ్ ఎల్ఏడిసి రాజు. మనకి సెక్షన్ 12 ప్రకారం లేడీస్ అందరికీ, ఉమెన్ అందరికీ కూడా ప్లస్ చిన్నపిల్లలకి సీనియర్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987లో వచ్చింది. ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా, ఎవరు కూడా ఎకనామిక్గా, సోషల్ ఉచితంగా న్యాయ సహాయం అందించాలి. సహాయం పొందకుండా ఉండడానికి వీల్లేదు. న్యాయం అందరిలో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎస్టాబ్లిష్ చేశారు. అదే కాకుండా కండక్టింగ్ అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్. స్కీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సెక్టార్కి సంబంధించిన పీపుల్ అంటే చిల్డ్రన్, విమెన్, ఎస్సీ, ఎస్టీ, సీనియర్ సిటిజన్, డిఫరెంట్లీ ఏబుల్డ్, ట్రాన్స్జెండర్స్ అండ్ అదర్ విమెన్, డౌన్ టాడెడ్ పీపుల్ అందరికీ కూడా సపరేట్ స్కీమ్స్ పెట్టి రాజ్యాంగం ప్రకారం సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేది స్టేట్ ప్రొవైడ్ చేయాలి. కాబట్టి వాళ్ళకి ఆ విధంగా స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందే విధంగా మనకి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ చిల్డ్రన్ రిలేటెడ్ స్కీమ్స్లో 2015 చైల్డ్ ఫ్రెండ్లీ అండ్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది ఒకటి 2015లో, ఆ తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ అనేది 2021లో 2 స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండింటినీ కన్సాలిడేట్ చేసి చైల్డ్ ఫ్రెండ్లీ స్కీమ్ కిందే 2024ని రూపొందించడం జరిగింది. దీనిలో మనకి డీల్ చేయబడే చట్టాలు ఏమైతుంటే పోక్సో యాక్ట్, జేజేబీ యాక్ట్, ఫిజికల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ యాక్ట్, అలాగే డౌన్ ట్రాడన్, సెక్సువల్ అసాల్ట్, మైనర్ ఇంపోర్టేషన్, ఇలాంటివన్నీ కూడా చట్టాలు రిలేటెడ్ ఉంటాయి. స్కీమ్స్ కూడా పిల్లలకు సంబంధించినవి, మైనర్ పిల్లలు, డ్రాప్ అవుట్స్, వాళ్ళకి పేరెంట్స్ లేని వాళ్ళు, అలాగే సెక్సువల్గా అబ్యూజ్ అయిన వాళ్ళు, చైల్డ్ మ్యారేజెస్ చేసేవాళ్ళు, డిఫరెంట్ టైప్స్ అంటే హియరింగ్ ఇంపైర్స్ కానీ, అలాగే స్పెక్టకల్స్ కానీ, ఏ టైప్ ఆఫ్ డిజబిలిటీస్ ఉన్నా కానీ వాళ్ళని ఐడెంటిఫై చేసి రీసెంట్గా వన్ స్టాప్ సెంటర్ అనేది కూడా పెట్టడం జరిగింది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో. దానిలో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్లో వన్ స్టాప్ సెంటర్ అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ సెంటర్ అనేది పెట్టి పిల్లలు అందరూ కూడా ఎవరైతే మైనర్ పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి కావాల్సిన ప్రావిజన్స్ అన్నీ ప్రొవైడ్ చేయమని చెప్పి ఆ డిఐఈసి ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే గవర్నమెంట్ తరఫు నుండి కూడా వాళ్ళని, ఆ పిల్లల్ని ఆ సెంటర్స్కి తీసుకొచ్చి ఎలాగ ఐడెంటిఫై చేసి ప్రొవైడ్ చేయాలి, మెడికల్ ఫెసిలిటీస్, మిగతా ఫెసిలిటీస్ అన్నీ అని చెప్పి కూడా ఉంది. మేము రీసెంట్గా కూడా చైల్డ్ మ్యారేజ్ అంటే ఒక 14 years పాపకి వాళ్ళెవరో ఇంట్లో బంధువులు చనిపోతున్నారు అనే ఉద్దేశంతో మ్యారేజ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా తెలిసిన వెంటనే కోరుకొండ పోలీస్ వాళ్ళకి ఆ జ్యూరిస్డిక్షన్లో ఉన్న పంచాయతీ ఆఫీస్లో ఉన్న ఒక ఇండివిజువల్ పర్సన్ని నామినేట్ చేయడం జరిగింది. రూల్స్ ప్రకారమే వాళ్ళు వెళ్ళి ఆ పాపని రెస్క్యూ చేసి రెస్క్యూ హోమ్లో పెట్టారు. లాస్ట్ వీక్ కూడా ఒక 14 years పాప 10th class చదివే పాపకి ఎంగేజ్మెంట్ చేస్తే వాళ్ళని కూడా పిలిపించి మేడం సెక్రటరీ గారు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు మేము ఇప్పుడే మ్యారేజ్ చేయము, ఎంగేజ్మెంట్ మాత్రమే చేసామంటే అలాంటివి ఏమీ చేయకూడదు. ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషన్, కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది కూడా మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. వాళ్ళకి ఖచ్చితంగా అది ప్రొవైడ్ చేయాలి. పిల్లలు అంటే 18 సంవత్సరాలు నిండని వారు అందరూ కూడా చిన్నపిల్లల కిందకే వస్తారు. వాళ్ళ పైన నేరం చేసిన వాళ్ళకి సపరేట్ లాస్ ఉన్నాయి. 18 సంవత్సరాలు నిండని పిల్లలు ఎవరైనా నేరం
వాళ్ళని రెగ్యులర్ కోర్ట్స్లో కాకుండా మనకి అబ్జర్వేషన్ హోమ్స్ అని దానిలో పెట్టి ఎంక్వైరీ అంటారు, ట్రైల్ కూడా కాదు, ఎంక్వైరీ చేసి తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి బాండ్స్ తీసుకుని వాళ్ళు సక్రమంగా చూస్తారు అంటేనే వాళ్ళకి కేసు ఏదేమైనా తేలిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది.